తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎంపికైన సిరిసిల్ల రాజయ్య ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈయనతో పాటు కమిషన్ సభ్యులుగా ఎంపికైన సంకేపల్లి సుధీర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, నెహ్రూ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. వీరంతా ఎర్రమంజిల్ కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాజయ్య మాట్లాడుతూ నాపై విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాజీవ్ గాంధీ ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పాటు చేశారని అన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ను నిర్వీర్యం చేసిందని, నిధుల్లేక గ్రామాలు, మున్సిపాలిటీలు అల్లాడుతున్నాయని అన్నారు. మూలపడిన ఫైనాన్స్ కమిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్ని, మున్సిపాలిటీని బలోపేతం చేస్తామన్నారు. విధాన నిర్ణయం ఉందో, ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. అందుకే ఈ రోజు ఫైనాన్స్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి మాట సందర్భం తెలియజేస్తాను. ఎంతో విశ్వాసం ఉంచి, ఎంతో నమ్మకం ఉంచి, ఎంతో అనుభవం ఉన్నటువంటి నన్ను కూడా దీనికి చైర్మన్ చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి రమేష్ గారిని మెంబర్ చేయడం, సుధీర్ రెడ్డి గారిని మెంబర్ చేయడం, మా నెహ్రూ నాయక్ గారిని మెంబర్ చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీని నిర్మాణం చేసి రేపటి నుంచే కార్యక్రమాలు షురూ చేయండి అని మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగిందనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాజ్యాంగ పరంగా ప్రజలకు ఏదైతే చెందాలనో దాన్ని చెందింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉందనే